ఈరోజు అంటే అక్కడ ఫోటో నాది కనిపించవచ్చు, అందరూ నా గురించి మాట్లాడచ్చు. కానీ ఈ ఈ రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంటి అంటే, చాలామంది ఉమెన్ యాక్టివిస్టులు కానీ జర్నలిస్టులు కానీ ఇండిపెండెంట్ వాయిసెస్ మీద జర్నలిజంగా కొనసాగిస్తున్న వాళ్ళ మీద వాళ్ళ ఒపీనియన్ చెప్తే దాడి జరుగుతుంది, సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు, వాళ్ళ పని కొనసాగించడానికి వీల్లేని పరిస్థితుల్ని కల్పిస్తున్నారు. సో నిజాన్ని నిజంగా చెప్పే అవకాశం ఉండాలి అని చెప్పి జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ ముందుకొచ్చి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం ఇది ఏర్పాటు చేయడానికి నేపథ్యమేమో నేను వ్యక్తం చేసిన ఒక ఆవేదన, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులు, నేను ఫేస్ చేస్తున్న ఈ విపరీతమైన ట్రోలింగ్. నా ఛానల్ స్టార్ట్ చేసిన 3వ నెల నుంచే నేను ఇది కంటిన్యూస్గా ఫేస్ చేస్తున్నాను. అది ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే అందరినీ నా మీదికి ఉసిగొల్పే స్థాయికి వెళ్ళింది. ఈమె యాంటీ హిందూ, ఈమె హిందువులకు వ్యతిరేకము అని పదే పదే చెప్తున్నారు. నేను హిందువులకు వ్యతిరేకంగా ఇంతవరకు ఒక్క చిన్న వీడియో చేయలేదు, ఒక చిన్న ఒపీనియన్ ఎక్కడా రాయలేదు, ఒక లైన్ కూడా. నేను చేస్తున్నది సిస్టమ్ని క్వశ్చన్ చేస్తున్నాను, అలాగే హేట్రెడ్ని క్వశ్చన్ చేస్తున్నాను. చాలా బలంగా ఎప్పుడూ క్వశ్చన్ చేస్తాను. మనుషుల మధ్య విభజించడాన్ని నేను చాలా విద్వేషాలని క్వశ్చన్ చేస్తాను. ఆ విద్వేషాలని నివారించాల్సిన ప్రధానమంత్రి కానీ లేకపోతే అధికారంలో ఉండే బీజేపీ కానీ విద్వేషాలని పెంచేలాగా తన చర్యల్ని చేస్తోంది. కాబట్టి దాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎంఐఎం బీజేపీ రెండూ ఒకటే అని చెప్పి నేను చెప్పాను. సో దాని మీద నేను చాలా వీడియోల్లో ఆ విషయం చెప్పినా కూడా ఈమె హిందువులకు వ్యతిరేకము, ఈమె హిందూ మతానికి వ్యతిరేకము అనేది బ్రాండింగ్ చేయడం ద్వారా చిన్న పిల్లలు, 20 ఏళ్ళ వయసు వాళ్ళు, యూత్ వాళ్ళందరూ నిజమేనేమో ఈమె మన హిందూ మతాన్ని మనం ఆచరిస్తున్న, మనం పుట్టిన మతానికి వ్యతిరేకంగా ఈమె పనిచేస్తుందేమో అని అపోహల్లోకి వెళ్ళిపోయి తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు జైలు పాలవ్వచ్చు. నాలాంటి వాళ్ళకి, సంధ్య గారు లాంటి వాళ్ళు, దేవి గారు లాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళని ఏమైనా దాడులు చేయొచ్చు. నన్నైతే డైరెక్ట్గా వాళ్ళు పెట్టారు. నా మీద 2-3 ఛానల్స్ నడుస్తున్నాయి. టార్గెటెడ్గా ఉసిగొల్పుతున్నారు వాళ్ళని. వీళ్ళని ఇట్లా వదిలిపెట్టకూడదు, వీళ్ళు డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు, వీళ్ళు ఫలానా వాళ్ళని చంపినప్పుడు స్పందించలేదు, వీళ్ళు దానికి వ్యతిరేకము, వీళ్ళు ఇలా రకరకాల బ్రాండింగ్స్, వీళ్ళు ఫలానా పార్టీ వాళ్ళు అని చెప్పి ఆ బ్రాండింగ్స్ని నిజం అనుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రతిసారి వాళ్ళు చేసిన ప్రతి వీడియోకి నేను వెళ్ళి చెప్పలేను, చేసిన ప్రతి కామెంట్కి నేను అది కాదండి, నేను అది కాదు, నేను నిజం చెప్పే జర్నలిస్ట్ అండి అని నేను చెప్పలేను కదా ఎవరికి. వీళ్ళు చెప్పేదే నిజం అనుకుంటారు కదా. సో ఆ నిజం అనుకునే వాళ్ళు ఎట్లా తయారవుతారు, వాళ్ళలో ఎంత ద్వేషం వెళ్ళిపోతుంది నాలాంటి జర్నలిస్టుల మీద. అది నాకేమీ పెద్ద వ్యవస్థ ఉండదు. నేను మామూలుగా మీరు మైక్ పట్టుకున్న మీలాగా మనము అందరం మామూలుగా తిరిగేవాళ్ళం ప్రజల్లో. సో ప్రజల కోసము పనిచేయాలి అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం ప్రజల్ని అనుమానంగా చూడకూడదు. అయ్యో వీళ్ళు ఏం చేస్తారో అనేది ఆ ఫియర్ నా కళ్ళల్లో ఉన్నప్పుడు నా వర్క్ నేను చేసుకోలేను. సో దాన్ని నేను చాలా క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఫేక్ ఐడీస్తో, ఫేక్ పేర్లతో ఎవరిని ట్రోల్ చేయొద్దండి. సో నేను కూడా మామూలు మనిషినే, నాకు ఫ్యామిలీ ఉంది. నేను వాస్తవం చెప్పడానికి నా వృత్తి కాబట్టి నేను చేస్తున్నాను. జర్నలిజం స్కూల్ని కాదు, చాలామంది నాతో కలిసి పనిచేయాలి అని చెప్పి నన్ను అడిగారు. మేము చేస్తాము అక్క మీతో పాటు అని అడిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది. సో వాళ్ళతో కలిసి ఒక కోర్సు, నా అనుభవాలది, అది జర్నలిజం సిలబస్ కూడా కాదు, జస్ట్ నా అనుభవాలు, నేను ఎలా చేస్తున్నాను, స్టోరీ టెల్లింగ్ అనేది ఎలా ఉండాలి, మనం ఒక సీరియస్ విషయాన్ని జనాల్లోకి ఎట్లా తీసుకెళ్ళచ్చు, ఇలాంటి బేసిక్స్ నాకు తెలిసినవి నేను షేర్ చేయడానికి ఒక కోర్స్ని కంప్లీట్ చేశాను. ఒక ఫస్ట్ బ్యాచ్ పూర్తయింది. సో అది కొనసాగుతుంది. ఇప్పుడున్న కాలంలో పార్టీకి ఛానల్గా ఉంది, మరి మీరు చేసే ప్రయత్నంలో అందరూ ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం ఉంటుందంటారా అవకాశం? నేనేం చెప్తున్నానంటే ఉన్నది ఉన్నట్లుగా చూపించే జర్నలిస్టులదే భవిష్యత్తు అని చెప్తున్నాను. ఎవరి వైపు మనం తీసుకోకుండా మనం జనం వైపే, జర్నలిజం జనం వైపే అనేది ఎట్లనో జనంని దృష్టిలో పెట్టుకొని చేస్తే ఆ జనమే సపోర్ట్ చేస్తారు. ఇప్పటికీ నాకు ఏ పార్టీ ఫండ్ చేయట్లేదు. ఏ పార్టీ అయినా ఫండ్ చేస్తే వాళ్ళు జనం అంత సపోర్ట్ చేయలేరు. చాలామంది నాకు 5 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పంపించారు కాబట్టే నేను క్వాలిటీ వీడియోల్ని చేయగలుగుతున్నాను.
మంచిగా ఎడిటింగ్ చేయగలుగుతున్నాను, 10 రోజుల పాటు రీసెర్చ్ చేయగలుగుతున్నాను, ఆ డబ్బులతో నేను సర్వైవ్ అవ్వగలుగుతున్నాను, కంప్యూటర్ కొనుక్కున్నాను. ఇది నన్ను జనము బతికిస్తూ నాతో జనం చేపిస్తున్నది. ఏ పార్టీ ఇది చేయించలేదు, ఎంత పెద్ద పార్టీ కూడా నాతో ఈ పని చేయించలేదు. అది అందుకని నాకు ఈ సాటిస్ఫాక్షన్ మామూలుది కాదు, చాలా గొప్ప సాటిస్ఫాక్షన్. ఇది ఒక 10 కోట్లు ఇచ్చినా కూడా ఈ సాటిస్ఫాక్షన్ రాదు. ఎందుకంటే ఇది ఆ సాటిస్ఫాక్షన్ని ఎంజాయ్ చేసే జర్నలిస్టులకు తెలుస్తుంది. ఇది జనమిచ్చే 5 రూపాయలు ఎంత విలువైంది, దానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాము అని చెప్పి. సో అది నాకుంది, దాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఆ నిలబెట్టుకోవడానికే నేను నా ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగిస్తాను. ఆ ప్రయత్నానికి అడ్డు రాకపోతే చాలు. అనుకున్న విధంగా ముందుకు సాగాలని మా ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.